అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నాగధార ఛానల్కి స్వాగతం. మీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినారా? మా పిల్లలు అయితే వెళ్ళిపోయినారండి బాబు. ఇప్పటికి అయింది నాకు. ఈరోజు పిల్లల క్యారీ ఏం చేసినారంటే ఉల్లగడ్డ, క్యారెట్, బీనీస్, టమోటా, ఎర్రగడ్డ కర్రీ చేసినాను. చాలా ఈజీగా చేసేసిన ఫ్రెండ్స్, తొందరగా అయిపోతుంది. రైస్ పొయ్యి మీద పెట్టి కూరగాయలు కట్ చేసుకునే లోపల రైస్ పొంగొచ్చినాయి, వంచేసి చేసినాను. మీకు కూడా ఈ రెసిపీ కావాలంటే నేనైతే ఉంటే ఒక క్యాప్సిను, కొన్ని పచ్చిబట్టనాలు వేసుకున్నా కూడా చపాతీలకు కానీ బిర్యానీలకు కానీ పూరీలకు కానీ ఈ కూర అయితే సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే అవి లేవు, నాకు క్యాప్సిన్ లేదు, పచ్చిబట్టనాలు లేవు. ఈ మధ్య మార్కెట్కి వెళ్ళా ఫ్రెండ్స్, ఉన్ని కూరగాయలు అయికొని ఉన్నాయి. అలా చేసేసినాను. పిల్లలకైతే వేసి పంపించినాను. పిల్లలు స్కూల్కి ఎత్తకపోగా అది మిగిలింది మాకు మధ్యాహ్నం. నేను ఆయనే కాబట్టి మాకు సరిపోతుంది. ఇంకా మీరు కూడా ఈ కూర ఎలా చేసినానో ఖచ్చితంగా. నేనైతే ఇది ఎలా చేసినాను, ఏమేమి వేసినాను మొత్తం ఫుల్ రెసిపీ అంతా ఇప్పుడే నేను ఈడే అప్లోడ్ చేసినాను. మీరు కూడా మీ పిల్లలకైనా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. పిల్లలు ఇలా కూరలు చేస్తే మీరు కూడా ట్రై చేయండి. ఏమేమి వేసినాను, ఎలా చేసినానంటే ఫుల్ వీడియోలోకి అయితే ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే. ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోండి, చూడండి. నచ్చిన వాళ్ళైతే నేను చేసిన విధంగా చేసుకోండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ పెట్టండి, ఓకేనా? ఇది పొద్దున్నే మంచి వీడియో. నేను 1000 గేదెలకు పాలైతే తీసుకోవాలి. ఒకటే వెళ్ళి ఫ్రెండ్స్ ఉండేది, ఒకటి అమ్మేసినాం కదా, ఓకేనా? బాయ్. మరి ఇంతకు మా కూర ఎలా వచ్చిందో చూడండి. అప్పుడు ఇంకొక విషయం ఫ్రెండ్స్, నేను కుక్కర్ ఓపెన్ చేస్తానే పిల్లలు క్యారీలు ఇచ్చినప్పుడు కొంచెం పలసగా ఉన్నింది. కొద్దిసేపు చల్లారితే గట్టిగా అయిపోతుంది. వాళ్ళకు కూడా మధ్యాహ్నం తినే లోపల గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో. అస్సలు పులుసేయలేదు కదా, గట్టిగా ముద్దగా వచ్చింది. చపాతీలకైతే సూపర్గా ఉంటుంది ఇంకాను, ఓకేనా? బాయ్. మరి ఖచ్చితంగా మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ పెట్టండి. బాయ్. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాగధార ఛానల్కు మీ సపోర్ట్ ఎంతో కావాలి, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.